ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ రోజంతా ఆయన రెక్కల నీళ్ళ భద్రపరిచి పగల వెంటనే బయలును రేత్రి వెన్నెల దెబ్బైనను తగలగా మనందరినీ సురక్షితంగా ఆయన రెక్కల నీళ్ళ భద్రపరిచినందుకు ఆయనకు మనం రుణస్థులం. ఈరోజు చూడనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అయినా సరే ఆయన ఉచితమైన కృపను బట్టి మనం ఎలా సజీవులుగా ఉన్నామంటే ఆయన కృప మాత్రమే అని తెలుసుకొని ముందుకు నడవాలని ఆయనను ప్రేమించాలంటే ఎలా? ఈరోజు వాక్యం వినాలంటే మనం దేనిని ప్రేమించుతున్నాము? దేవుణ్ణి ప్రేమిస్తున్నామా, లేకపోతే మనకి ఇష్టం వచ్చినట్లు ప్రేమిస్తున్నామా? ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకొని బైబిల్ ఉంటే తీసి చదవటానికి ఇష్టపడండి. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ ఉంటే తీసి చదవండి. చదివి వినటం వల్ల విశ్వాసం కలుగును, చదవటం వల్ల జ్ఞానం వచ్చునని లేఖనాల ద్వారా తెలుస్తుంది. ఆ బైబిలే మనల్ని జీవ మార్గంలో నడిపించేది, మేలైన మార్గంలో నడిపించేది. ఆ బైబిల్ని మనము అర్థం చేసుకుని దానిలో నడిస్తే జీవపు ఓట మనలో పారుందని లేఖనం ద్వారా తెలియపరుస్తున్నాడు. 18వ అధ్యాయం కీర్తనల గ్రంథం 18వ కీర్తన 1వ వచనం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటున్నాడు. ఎవరైనా దావీదు గారు అంటే యెషయా కుమారుల్లో ఆ 8 మంది కుమారుల్లో లాస్ట్ సంతానం ఆయనను అన్నదమ్ములందరూ కూడా చిన్నపిల్లవాడిగానే చూశారు. చిన్నపిల్లవాడు నువ్వేం చేయలేవు, నువ్వు వెళ్ళి గొర్రెలు కాసుకోమన్నాడు. మేమే యుద్ధశాలను, మేమే బలశాలను, అంతా మా వల్లే అయ్యిద్దని అన్నదమ్ములు తిట్టారు. అందరూ కూడా అక్కడ ఉన్నవాళ్ళందరూ కూడా నువ్వు యుద్ధం చేయలేవు, నీకేది చేత కాదని చిన్న చూపు చూశారు. అయినా సరే దేవుడే అన్యాయిస్తున్నా కాదు కదా. ఆయనకు ఇష్టలైన వారిని ఎక్కడికైనా తీసుకెళ్ళగలడు, ఏదైనా చేయించగలడు. ఆయనను ప్రేమించాలి. ఆయన దావీదులు అదే ఉంది ఆయనలో గుణం. నేను నా దేవుని పేరట వస్తున్నాను అంటున్నాడు. ప్రతి విషయంలో కూడా నా అంతగా నేను ఏ పని చెయ్యను, నా దేవుని పేరే నేను వస్తున్నాను అనే ఒక తీర్మానం కలిగి జీవించిన వ్యక్తి ఆయన. మనం కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాం. మనకు అది రాటల మన సొంత నిర్ణయాలు తీసుకుంటాం. మన సొంత నిర్ణయాలు తీసుకొని ఆయనను ప్రేమించాం. ఏవో ప్రేమిస్తాం. లోకాశలు, లోక తలంపులు, డాబాలు కట్టుకోవాలి, ప్రింతలు కట్టుకోవాలి, పొలాలు కొనుక్కోవాలి, మంచి మంచి కార్లు కొనుక్కోవాలి. వీటి మీద ప్రేమిస్తున్నాం కానీ దేవుని ప్రేమించట్లేదు. దేవుని ప్రేమిస్తే ఇస్తాడు. ఎవరికైనా ఏది కావాలంటే అది సమృద్ధిగానే ఇస్తాడు. దావీదు ఏమైంది? గొర్రెలు కాసుకున్నవాడు తీసుకెళ్ళి రాజుని చేశాడు. ఒక సింహాసనం మీద రాజుగా చేయగలి. అందరూ అసహించుకున్న వాళ్ళే, అందరూ దూరంగా వెళ్ళి అన్నవాడే, నువ్వు చిన్నపిల్లడు ఏం చేయలేవు. ఆఖరికి గొలియాతు కూడా అంటాడు, ఏంటి నా మీద కుక్క మీదకి వచ్చినట్టు వస్తున్నావు, నువ్వెంత నేను కాలేజీ తొక్కితే చితిరిల్లిపోతావు అని కూడా ఆగతాలుగా చేశాడు. అప్పుడైనా అన్నాడు, నేను నా దేవుని పేరట వస్తున్నాను అని మనం చెప్పగలుగుతున్నాము. ఒక్కసారి మన హృదయాలు మనమే పరిశీలన చేసుకుంటాం. ఎవరో చెప్పవసరం. దేవుని అంటే ఏంటో, దేవుని సన్నిధి అంటే ఏంటో తెలియని స్థితిలో బతుకుతున్నామేమో. అన్నీ ప్రేమిస్తున్నాం కానీ దేవుని సన్నిధిని ప్రేమిస్తట్లా. దేవుని సన్నిధిలో మనం నిలబడుతున్నాం. అదే మనం చేసే మొదటి తప్పు. అదే కీర్తనల గ్రంథము 26వ కీర్తన 8వ వచనం. యెహోవా నీ నివాస మందిరములో తేజోమయమును నిలుసు స్థలమును నేను ప్రేమించుతున్నాను అంటున్నాడు. ఇక్కడ కూడా కీర్తనాకారుడే. ఆయన తేజోమయం అంట. మందిరంలో ఏముంటుందంట మనకి? ఆయన వెలుగు ప్రకాశించిందంట. ఆ వెలుగును నువ్వు చూడగలిగావు. చూసే శక్తి ఎక్కడుందో, నీకు వెళ్ళే ఖాళీ ఎక్కడుంది? తెల్లారు లేస్తే ఓ దేవుడు, ఓ ఎంపర్లాట, అక్కడ పోయింది, ఇక్కడ పోయింది, అది పోయింది, ఇది పోయింది, నేను వెళ్ళకపోతే ఏ పని అవ్వట్లా, అదే ఏదో ఒకటి మనం లేనిపోయిన పనులు కరిపించుకుంటున్నామే తప్ప ఒక ఆదివారం దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో, ఆయన
ముఖాముఖిగా నీతో నేను మాట్లాడుతాను అంటున్నాడు. నీ హృదయం అనే దేవాలయంలో నేను నివసిస్తాను అంటున్నాడు. ఆయనకు ఆ స్థానం అప్పచెబుతున్నాము. ఆదివారమే పెట్టుకుంటాం పనులు. ఆదివారమే ఏది కావాలంటే అది ఆదివారమే మనం చేసుకుంటాం. దేవుడు దీవించమంటే దీవించుతాడు. ఎక్కడే చెరుగొమ్మలే అక్కడే ఉంటుంది. మనం అదే తెలుసుకోవాలి. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ఎడవను ఎడబాయను అని వాగ్దానం చేసిన దేవుడు ఆయనను మనం ప్రేమిస్తున్నామా? ఒక్కసారి మనం నీ నివాస మందిరంలో తేజోమయం నిలిచింది. ఆనాడు సొలొమోను కట్టిన మందిరం మీద కూడా తేజోమయం నిలిచింది. అలాంటి స్థితి నీకు నాకు ఉండాలని దేవుడు కోరుకోడు. ఆయన మహిమను పొందుకోవాలి. ఆయన మనకు ప్రత్యక్షంగా చూడాలంటే ప్రార్థనే మన ఆయుధం. ఆ ప్రార్థన చేసుకోగలిగితే దేవుని సన్నిధిలో నిండారులుగా దీవించబడతాడు. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం, శిక్షను ప్రేమించువాడు, జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు అంటాడు. సొలొమోను రాశాడు. ఆయన రాసినది ఏది కూడా జ్ఞానంగానే రాశాడు. జ్ఞానమును ప్రేమించాలంట, గద్దింపును అసహించుకోవాలంట. ఎవరైనా గద్దిస్తే మన మంచిగానని అనుకో. సేవకుడు ఏదైనా ఒక మాట గమక్కన నువ్వు చేసేది తప్పు అంటే తెల్లారి ఇంకో కుంపడి పెట్టేస్తారు, ఇంకో మందిరానికి వెళ్ళిపోతున్నారు. అది తప్పయ్యా, అది చేయకూడదు, అది దేవునికి విరుద్ధం. మీ కుటుంబాలు దీవించబడాలనే కదా మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కుటుంబాలు రక్షణలోకి రావాలనే కదా మేము ప్రార్థన చేస్తున్నాం. నువ్వు నడిచే నడక తప్పయ్యా, మార్చుకొని మేలైన మార్గంలో నడవయ్యా, యథార్థమైన మార్గం, నీతిగల మార్గంలో నడవమ్మా అంటే ఇంకొక చర్చికి వెళ్ళిపోతున్నారు. ఇంకా దీవించబడమంటే ఎక్కడ దీవించబడదు. మన జీవితాలు మార్చబడాలంటే ఆయనను మనం ప్రేమించాలి. యెహోవా నీవే నా బలమయ్యా, నువ్వే నా కారణం, నువ్వే నాకు ఆశ్రయం దుర్గమయ్య ఉన్నావయ్యా. నువ్వు తప్ప లోకాన దేవుడే లేడని మనం తెలుసుకొని ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకోగలిగి దేవుడు ఈ రాత్రికాల సమయంలో సరైన తీర్మానం చేసుకోండి. అయ్యా, ఇప్పుడు వరకు గద్దెంపుని నేను లోపడలేదేమోనయ్యా, నీ జ్ఞానవంతమైన మాటలు నేను దూరం చేసుకున్నానేనయ్యా. అయ్యా, నువ్వే నా బలమయ్యా, నువ్వే నా ఆశ్రయం దుర్గమయ్యా, నేను నిన్ను ప్రేమించుతున్నాను ఎడవక అని నువ్వు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని మేము స్థిరపరచుకోలేకపోయామేమో నాయన. ఒక్కసారి దయతో క్షమించయ్యా. ఈ రాత్రికాల సమయంలో అయ్యా సరైన తీర్మానం, నేను నా ఇంటి వారు యెహోవాను ప్రేమించుతాం, యెహోవాను సేవించుతామని ఎలా లేఖనాలు ఆధారంగా ఉన్నాయి. అలా సేవించే గుణాన్ని మాకు దయచేయి నాయన. నిన్ను ప్రేమించే గుణం, నీ ఆలయంలో సమృద్ధైన ఆహారం తేజోమయం ఉంటుందని మేము ఇప్పుడు వరకు తెలుసుకోలేదయ్యా. ఆ మహిమను పొందుకునే కృపను మాకు దయచేయి నాయన. మా మనోనేత్రాలు వెలిగించిన ఆయన. ఆనాడు పౌలేమయ్యాడు, ఆ తేజో మహిమ నిలవగానే కళ్ళు పొరలగండి కానపడాల. మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేస్తే అది విడిచి దేవునికి ఇష్టడిగా బతికాడు. ఆ స్థితిలో నువ్వు నేనున్నావేమో. ఒకసారి మన హృదయాలు మనమే పరిశీలి. ఆ తేజో మహిమను పొందుకునే కృపను మాకు దయచేయను ఆయన. ఈ రాత్రికాల సమయంలో సరైన తీర్మానం చేసుకుని, అయ్యా యెహోవా నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక ఎడవక నా ఎడలకు రూపుసూపయ్యని ఆయన పాదాలు పట్టుకుని బతిమలాడగలిగితే ఆయన మేలైన మార్గంలో నడిపించి నిన్ను నన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టునుగాక. ఆమేన్, ఆమేన్.